Hi dear students. Hi dear students. Class teachers. Hi dear Hi dear students. Good morning. I am Jaya Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University. Now we are discussing about the Tally with GST 6th semester Unit 2. Topic is 5th topic. Explain the creation of GST ledgers in Tally. Explain the creation of GST ledgers in Tally. Leda explain how do you mean by GST ledgers. How GST enables ledgers can be created in Tally. Explain how do you mean by GST ledgers. How GST enabled ledgers can be created in Tally. లేదా ఇంకొక రూపంలో కూడా అడగవచ్చు. హౌ టు క్రియేట్ ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్స్ ఇన్ టాలీ ఫర్ జిఎస్టీ. హౌ టు క్రియేట్ ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్స్ ఇన్ టాలీ ఫర్ జిఎస్టీ. ఆన్సర్కి వచ్చేసరికి క్రియేషన్ ఆఫ్ ట్యాక్స్ జిఎస్టీ లెడ్జర్స్. Creation of tax GST ledgers. Creation of tax GST ledgers. Before entering GST related voucher in Tally, we have to create alter various ledgers under the duties in taxes for regarding GST. Before entering creation of tax GST ledgers. Before entering GST related voucher in Tally, we have to create alter various ledgers under the duties in taxes for regarding GST. Number of ledgers to be created for GST debates upon needs of the user. But most common ledgers to be created include output GST, output SGST, output IGST, input CGST, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? బట్ మోస్ట్ కామన్ లెడ్జర్స్ టు బీ క్రియేటెడ్. ఏంటవి? అవుట్పుట్ ఐజిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ అనేది మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? బిఫోర్ ఎంటరింగ్ జిఎస్టీ రిలేటెడ్ వోచర్ ఇన్ టాలీ అంటే టాలీలో వచ్చేసరికి అంటే వోచర్ని ఎంటర్ చేసేదానికి ముందు, జిఎస్టీ రిలేటెడ్ వోచర్ని ఎంటర్ చేసేదానికి ముందు వీ హ్యావ్ టు క్రియేట్ ఆల్టర్ వేరియస్ లెడ్జర్స్. వీ హ్యావ్ టు క్రియేట్ ఆల్టర్ వేరియస్ లెడ్జర్స్ అండర్ ద డ్యూటీస్ ఇన్ ట్యాక్సెస్ ఫర్ రిగార్డింగ్ జిఎస్టీ. నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ టు బి క్రియేటెడ్ for GST debates upon need of the users. But most common ledgers to be created include output CGST, output SGST, output IGST, input CGST, input SGST, input IGST. Whenever we sell goods or services, there will be output to, and wherever goods or services are purchased, there will be input tax. Following examples shows creation of output CGST ledgers in Tally. Following examples showing creation of output CGST ledgers in Tally. Other taxation ledgers are also created in the similar manner. Other taxation ledgers are also created in the similar manner. ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ అవుట్పుట్ సిజిఎస్టీ లెడ్జర్ అంటే క్రియేషన్ ఆఫ్ అవుట్పుట్ సిజిఎస్ లెడ్జర్ అంటే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ టాలీలోకి మనం వెళ్ళిన వెంటనే ఫ్రమ్ గో టు గేట్వే ఆఫ్ టాలీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫ్రమ్ గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఈజ్ క్లిక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏం చేస్తాము? క్లిక్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ సెలెక్షన్ లెడ్జర్ అనేది ఆప్షన్లోకి క్లిక్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ క్రియేట్ అండ్ సింగిల్ లెడ్జర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. రైట్ నేమ్ ఆఫ్ ది లెడ్జర్ అవుట్పుట్ సిజిఎస్టీ. నెక్స్ట్ దేనికి వెళ్తా? రైట్ నేమ్ ఆఫ్ ది లెడ్జర్ అవుట్పుట్ సిజిఎస్టీకి
వెళ్ళడం జరుగుతుంది. ఇన్ ద ఆప్షన్ అండర్ సెలెక్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇన్ ద ఆప్షన్ అండర్ సెలెక్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే కరెంట్ లయబిలిటీకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇన్ ద ఆప్షన్ టైప్ ఆఫ్ ట్యాక్స్ సెలెక్ట్ CGST. దేర్ ఆర్ 4 ఆప్షన్స్ ఇన్ ట్యాక్స్ టైప్. ఫస్ట్ వన్ ఈజ్ సెంట్రల్ ట్యాక్స్, చెస్, ఇంటర్గ్రేటెడ్, స్టేజ్ కేసెస్. సెంట్రల్ ట్యాక్స్, చెస్, ఇంటర్గ్రేటెడ్, స్టేట్ ట్యాక్స్ ఇవన్నీ ఎందులో ఉంటాయి? 4 ఆప్షన్స్ ఆఫ్ ట్యాక్స్లో ఉండడం జరుగుతుంది. సెలెక్ట్ సెంట్రల్ ట్యాక్స్ ఫ్రమ్ ద ఆప్షన్. In that next option, inventory walls are affected by difficult. There is no option number 10 చూసినట్లయితే మనం percentage of calculation should be set to 0%. In case we set only value here, then by creating any entry which includes GST, we do not get the amount automatically calculated. In rounding method, select is normal rounding. Rounding limit is set to 0 and different number as for choice. Input base we use 1. Pros enter to accept and ledger in creator. In this similar manner, other trade ledgers may be created. Output and input SGST can be created selecting state tax under tax type. Output and inputs IGST can be created by selecting integrated tax and the tax type. నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద GST rates allocating to stock. How to creation of GST stock maintain. Tally ERP 9. Creation of GST stock item. Creation of GST stock item. Following are the steps of creating stock items on which GST is applicable. ఫస్ట్ గో టు గేట్వే ఆఫ్ టాలీ. ఫస్ట్ మనం దేనికి వెళ్తాం? టాలీని ఓపెన్ చేసిన వెంటనే గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ అనేది మనం చేయడం జరుగుతుంది. అంటే క్రియేట్ ఆర్ ఆల్ స్పెసిఫై ద రిక్వైర్డ్ డ్యూటీస్ ఇన్ ఫిల్టర్ నేమ్ అండర్ అండ్ యూనిట్స్. నెక్స్ట్ నేమ్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ స్పెసిఫై ద నేమ్ ఆఫ్ స్టాక్ ఐటెమ్. హియర్ స్టాక్ ఐటెమ్ నేమ్ ఈస్ కీబోర్డ్. అంటున్నాడు. అండర్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ గ్రూప్ స్టాక్ బిలాంగ్ లిస్ట్ సెలెక్టెడ్ బై డిఫికల్టీస్ ప్రైమరీ. హియర్ గ్రూప్ నేమ్ ఈస్ కంప్యూటర్ ప్రిఫరల్స్. From the list of group stock belong is selected by difficulties primary. Here group name is computer peripherals. Units को వచ్చేసరికి management of stock units specify in this field. We can create new units also. Here units is number in used in the example. Example is set the GST of applicable. Enable the option set alter GST details. Enable the option set alter GST details. Type S to open GST details. Calculation to tax details calculations. Type on value. Taxability. In the above setting, some GST related items such HS and SCAC details other type of tax such as central tax and state tax are not shown. ఇక్కడ ఏమంటున్నారు? In the above setting, some GST related items such as HS and SCAC details are others types of tools such as central tax and state tax are not shown. To shown for the GST related option, press F12 keys. To shown for the GST related option, press F12
F12 కీస్ అని మనకు చెప్తున్నాడు. క్లిక్ ఆన్ కాన్ఫిగర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్. క్లిక్ ఆన్ కాన్ఫిగర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్. సెట్ ఆల్ ఆప్షన్స్ టు ఎస్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ విత్ GST ఆప్షన్స్. Set all options to yes the following details with GST options waivers. HSN and SAC details. HSN and SAC details. Descriptions చూసినట్లయితే enter description for stock item in this field keyboard. Enter description for stock item in this field keyboard. HSN SAC. Enter HSN code for stock item next to this handling 84716060 అనేది మనం టైప్ చేస్తాం. ట్యాక్స్ డీటెయిల్స్. క్యాలిక్యులేషన్ టైప్. సెట్ క్యాలిక్యులేషన్ టైప్ యాజ్ ఆన్ ఐటెం రేట్ ఫర్ ఐటెం రేట్ ఆర్ ఆన్ వాల్యూ ఎగ్జామ్ ఆన్ వాల్యూ. Taxability. If you select nature of transaction as purchase, tradable, taxable, then you cannot set or modify this option. This option is set as taxable if you select nature of transaction, other purchase taxable, then you can set taxability as exempt, nil rated or taxable. For example, taxable. Tax type. Integrated tax. Here you can define integrated tax rate is 18%. Cess. Here you can define cess if applicable 0% accept the details and back to stock item created window. Seventh question is explain steps of stock configuration in Tally. Explain steps of stock configuration in Tally. Configuration of stock item in Tally. Configuration of stock item in Tally. Stock items are trouble goods. In Tally ERP 9 we have to create a separate account for stock item. Tally not only provides option creation of stock item but is also provide option of configuration of stock items. Configuration of stock item in Tally. Stock items are tradable goods. In Tally ERP 9 we have to create a separate account for X stock item. Tally not only provides option of creation of stock item but it is also provide option configuration of stock items. Configuration means recording stock item according to need of the user. Configuration means recording stock item according to need of the user. Before configure the stock information of stock item in shown given below. First one is stock item alterations. Name butter long. Under వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్ యూనిట్స్ నెంబర్ అనేది కన్సిడరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టాచ్యుటరీ ఇన్ఫర్మేషన్ GST అప్లికబుల్ షెట్ అండ్ ఆల్టర్ GST డీటెయిల్స్ అంటే నెంబర్ ఆర్ ఎస్ టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000 rupees. For configuration of stock item go to gateway of Tally. Click on F12 configures accounts inventory information. Next one is master configuration. Provide aliases along with name, yes or no. Provide language aliases for name, number. Accounts వచ్చేసరికి provide advanced information in masters. Yes, provide addresses for ledgers account.
ఇన్వెంటరీస్ వచ్చేసరికి అలౌడ్ అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్, అలౌడ్ అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్. బై డిఫికల్ట్ ఈజ్ నెంబర్ if set this option to S behavior. Cost method average cost, cost method average cost. Market value method average price, market value method average price. Use part number for stock item, use part number for stock item. Set this option to yes to enter the part number of the stock item. Use description for stock items, use description for stock items. Set this option to yes, set this option to yes. Use remarks for stock items, use remarks for stock items. అంటే set this option to yes to display the remarks, set this option to yes to display the remarks. Use alternation units for stock items. Set this option to yes to define an alternative units for the stock item. Allow standard rates for stock items. Set this option to yes. మనం ఏం చేస్తాం, ఆప్షన్ టు ఎస్ అనే దాన్ని క్లిక్ చేయడం జరుగుతుంది. లెడ్జర్ అలోకేషన్ ఫర్ ఇంక్రీజింగ్, ledger allocation for invoicing. Set this option to yes, set this option to yes. Allow components list details, allow component list details. Set this option to yes to define the components for the stock items. Use address for godowns, use address for godowns. Set this option to yes to enter the godown address, set this option to yes to enter the godown address. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆఫ్ స్టాక్ కాన్ఫిగరేషన్ ఇన్ టాలీ, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆఫ్ స్టాక్ కాన్ఫిగరేషన్ ఇన్ టాలీ. అంటే టాలీ అనేది మనం ఏం చేస్తాము, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో టాలీ అనేది మోస్ట్లీగా యూస్ చేసేటటువంటిది. అంటే టాలీలో ఏముంటుంది, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి అకౌంట్స్ అన్నీ ఏమైతే ఉంటుందో ఆ అకౌంట్స్ అనేది టాలీ చేస్తుంది. అంటే ఒక మిస్టేక్ లేకుండా ఆ టాలీ అనేది క్రియేట్ చేస్తుంది. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ చేసేటప్పుడు టాలీ మనం చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవలసిన థింగ్ ఏంటంటే, టాలీలోకి వెళ్ళిన వెంటనే గో టు గేట్వే ఆఫ్ టాలీ అనే ఆప్షన్కి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మనం ఏమి ఓపెన్ చేస్తాము, కంపెనీ క్రియేషన్ అనేది చేయాలి. కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత లెడ్జర్స్ అనేవి మనం ఎంటర్ చేయాలి. లెడ్జర్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మనం మోడిఫికేషన్ ఆర్ సంథింగ్ ఏమైనా చేసినా కానీ ఆల్టర్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఆల్టర్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాక్ ఐటెమ్ ఇన్ టాలీ, కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాక్ ఐటెమ్ ఇన్ టాలీ అనేది మనం చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ ఆఫ్ స్టాక్ కాన్ఫిగరేషన్ ఇన్ టాలీ. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాక్ ఐటెమ్ ఇన్ టాలీ. Stock items are tradable goods. In Tally ERP9, we have to create a separate account for X stock item. Tally not only provide option of creation of stock item, but it also provide option of configuration of stock items. Configuration means recording stock item according to need of the user. Before configuration, the stock information of stock item is shown given below. First stock item alteration loki veltamu. First stock item alternations ki open chestam. Andulo name, under, units అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టాచ్యుటరీ ఇన్ఫర్మేషన్. స్టాచ్యుటరీ ఇన్ఫర్మేషన్ GST applicable, GST applicable set and alter GST details, number of types yes or no అనేది మనం చేస్తాము. టైప్స్ ఆఫ్ సప్లై, గూడ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఫర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాక్ ఐటెమ్, గో టు గేట్వే ఆఫ్ టాలీ, click on F12.
కాన్ఫిగర్ అకౌంట్స్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ని మనం ఓపెన్ చేస్తాము. నెక్స్ట్ మాస్టర్స్ కాన్ఫిగరేషన్ ప్రొవైడ్ డీటెయిల్స్ అలాంగ్ విత్ నేమ్, ప్రొవైడ్ లాంగ్వేజ్ అలియాసెస్ ఫర్ నేమ్, నెంబర్. అకౌంట్స్ వచ్చేసరికి ప్రొవైడ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ మాస్టర్స్. ఎస్ ప్రొవైడ్ అడ్రసెస్ ఫర్ లెడ్జర్ అకౌంట్స్. ఎస్ అని మనం టైప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వెంటరీస్ చూసినట్లయితే అలౌడ్ అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్, యూజ్డ్ పార్ట్ నెంబర్ ఫర్ స్టాక్ ఐటెమ్, యూజ్డ్ డిస్క్రిప్షన్ ఫర్ స్టాక్ ఐటెమ్, యూజ్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, allow స్టాండర్డ్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, లెడ్జర్ అలోకేషన్ ఫర్ invoicing, allow components list details, use address for goodams. ఇవన్నీ మనకి ఎందులోకి రావడం జరుగుతుంది? ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆఫ్ స్టాక్ కాన్ఫిగరేషన్ ఇన్ టాలీ. స్టాక్ కాన్ఫిగరేషన్ ఇన్ టాలీ అనే దాంట్లోకి మనం చూడడం జరుగుతుంది. ఇదంతా టాలీలో ఉండేటటువంటి భాగము. ఇది దేనికి సంబంధించింది? యూనిట్ 2కి సంబంధించినటువంటి టాపిక్. మళ్ళీ ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ ఆఫ్ స్టాక్ కాన్ఫిగరేషన్ ఇన్ టాలీ. కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాక్ ఐటెమ్ ఇన్ టాలీ ఎలా ఉంటుంది? కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాక్ ఐటెమ్ ఇన్ టాలీ అనేది ఎలా ఉంటుందంటే, స్టాక్ ఐటమ్స్ ఆర్ ట్రేడబుల్ గూడ్స్. ఇన్ టాలీ ERP9 వీ హ్యావ్ టు క్రియేట్ సెపరేట్ అకౌంట్. అంటే మనం టాలీ ERP9లో మనం సెపరేట్గా క్రియేట్ చేయవలసి ఉంటుంది. దేన్ని సెపరేట్గా క్రియేట్ చేస్తాం? అకౌంట్స్ అనేది స్టాక్ ఐటెమ్ అనే దాంట్లో మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. టాలీ నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ ఆప్షన్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ స్టాక్. ఏంటి? టాలీ అనేది నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ ఆఫ్ ఆప్షన్ క్రియేషన్ ఆఫ్ స్టాక్ ఐటెమ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడ్ ఆప్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్. ఇదేం ప్రొవైడ్ చేస్తుంది? కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాన్ఫిగరేషన్ ఆఫ్ మీనింగ్స్ అంటే కాన్ఫిగరేషన్ మీన్స్ ఏంటి? రికార్డింగ్ స్టాక్ ఐటమ్స్. అంటే స్టాక్ ఐటమ్స్ని రికార్డింగ్ చేసి అకార్డింగ్ టు నీడ్ ఆఫ్ ది యూజర్ బిఫోర్ కాన్ఫిగర్ ద స్టాక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టాక్ ఐటమ్ ఈజ్ షోన్ గివెన్ బిలో. ఏం చెప్తుంది? కాన్ఫిగరేషన్ మీన్స్ రికార్డింగ్ స్టాక్ ఐటమ్ అకార్డింగ్ టు నీడ్ ఆఫ్ ది యూజర్ బిఫోర్ కాన్ఫిగర్ ద స్టాక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టాక్ ఐటమ్ ఈజ్ షోన్ బిలో. అయితే ఫస్ట్ వన్ ఈ స్టాక్ ఐటమ్ ఆల్టరేషన్స్. అంటే నేమ్ అనేది సంథింగ్ ఏదో ఒకటి బటర్ 100 గ్రామ్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండర్ మనం చూసినట్లయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేనికి సంబంధించినటువంటిది? బటర్ అనేది డైరీ ప్రోడక్ట్ అంటే మిల్క్కి సంబంధించినది కాబట్టి దానికి ఏం పెడతాం? డైరీ ప్రొడక్ట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఏంటి? నేమ్ ఏంటి? ఇక్కడ బటర్ అనేది స్టాక్ ఐటెమ్ ఆల్టరేషన్లో మనం నేమ్ అనేది క్రియేట్ చేస్తాము. ఎంత? నేమ్ ఏంటి? బటర్ అనేది మనం పర్చేస్ చేస్తాం. ఎంత? 100 గ్రామ్స్. దానికి నేమ్ అనేది మనం పెట్టాలి. ఆ నేమ్ అని ఏం పెట్టాము? అండర్ వచ్చేసరికి డైరీ ప్రోడక్ట్ అనేది మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ యూనిట్స్ మనం ఎలా వేసుకుంటాం? నెంబర్స్లో వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? స్టాచ్యుటరీ ఇన్ఫర్మేషన్కి వెళ్ళడం జరుగుతుంది. దేనికి? స్టాచ్యుటరీ ఇన్ఫర్మేషన్కి. GST అప్లికేబుల్ అనేది మనం ఓపెన్ చేస్తే అప్లికేబుల్ సెట్ అండ్ ఆల్టర్ GST డీటెయిల్స్. డీటెయిల్స్కి అనేది వెళ్తాము. అక్కడ మనం ఎస్ ఆర్ నో అనేది టైప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ సప్లై అనేది మనం చూస్తాము.
టైప్స్ ఆఫ్ సప్లై అని చూసిన తర్వాత గూడ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఓపెన్ చేస్తాము. గూడ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత వేసుకుంటాం? 50,000 అనేది మనం కాన్ఫిగరేషన్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అంటే ఇది రికార్డింగ్ చేస్తుంది కాబట్టి కాన్ఫిగరేషన్ మీన్స్ రికార్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కన్సిడర్గా చేసుకోవచ్చు. అయితే గూడ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 50,000 మనం వేసుకోవడం జరుగుతుంది. గూడ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000 ఫర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాక్ ఐటెమ్. గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి F12 మనం క్లిక్ చేస్తాము. కాన్ఫిగర్స్ అకౌంట్స్ అనేది మనం ఓపెన్ చేస్తాం. ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్కి మనం వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మాస్టర్ కాన్ఫిగరేషన్స్. మాస్టర్స్ కాన్ఫిగరేషన్ అంటే ప్రొవైడ్ అలియాసెస్ అలాంగ్ విత్ నేమ్. ప్రొవైడ్ అలియాస్ అలాంగ్ విత్ నేమ్. నెక్స్ట్ ఏం చేస్తాం? ప్రొవైడ్ లాంగ్వేజ్ అలియాసెస్ ఫర్ నేమ్ నెంబర్. ప్రొవైడ్ లాంగ్వేజెస్ అలియాస్ ఫర్ నేమ్ నెంబర్. అకౌంట్స్కి వచ్చేసి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఐటెమ్ ఆల్టరేషన్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేస్తాము. నేమ్ అనేది ఎలా ఎంటర్ చేస్తాము? బటర్ అనేది 100 grams అనేది ఎంటర్ చేయడం జరిగింది. మనం ఏం పర్చేస్ చేసాం? బటర్ అనేది పర్చేస్ చేసాం. ఎంత? 100 grams. మరి దానికి మనం ఖచ్చితంగా నేమ్ అయితే పెట్టాలి కాబట్టి దానికి నేమ్ ఏం పెట్టాము? డైరీ ప్రోడక్ట్. అంటే బటర్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మిల్క్ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. అంటే మిల్క్ అంటే మనం డైరీ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేస్తాము. సో నేమ్ వచ్చేసరికి బటర్. బటర్ ఎన్ని గ్రామ్స్? 100 grams తీసుకోవడం జరిగింది. అండర్ వచ్చేసరికి డైరీ ప్రోడక్ట్. అంటే ఇది ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది? డైరీ ప్రోడక్ట్ నుంచి రావడం జరుగుతుంది. యూనిట్స్ వచ్చేసరికి నెంబర్. ఎన్ని నెంబర్స్ అనేది మనం మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మాస్టర్ కాన్ఫిగరేషన్. మాస్టర్ కాన్ఫిగరేషన్ ప్రొవైడ్ అలియాసెస్ అలాంగ్ విత్ నేమ్. ప్రొవైడ్ లాంగ్వేజ్ అలియాసెస్ ఫర్ నేమ్ నెంబర్. అకౌంట్స్కి వచ్చేసరికి ప్రొవైడ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ మాస్టర్. అంటే మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ప్రొవైడ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ మాస్టర్. అయితే ప్రొవైడ్ అడ్రస్ ఫర్ లెడ్జర్స్ అకౌంట్. అంటే మనం అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత మనం ఇన్వెంటరీ దాంట్లోకి వెళ్ళినప్పుడు allowed advanced entries in masters. allowed advanced entries in mastersకి వెళ్ళినప్పుడు by default is number if set this option to yes అనేది మనం చేయడం జరుగుతుంది. బిహేవియర్ కాస్ట్ మెథడ్ యావరేజ్ కాస్ట్ బై మార్కెట్ వాల్యూ మెథడ్ యావరేజ్ ప్రైస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూజ్ part number for stock item. Use part number for stock item. Set this option to yes to enter the part number of the stock item. Set this option to yes to enter the part number of the stock item. Next, use description for stock item. Use description for stock item. Set this option to yes. Set this option to yes. Use remarks for stock items. Use remarks for stock items. Set this option to yes to display the remarks. Set this option to yes to display the remarks. Use alternative units for stock items. Use alternative units for stock items. Set this option to yes to define and alternative units for the stock item. Allow standard rates for stock items. Allow standard rates for stock items. Set this option to yes. Set this option to yes. Ledger allocation for invoicing. Ledgers allocation for invoicing. Set this option to yes. Set this option to yes. Allow components list details. Allow component list to details. అంటే ఏంటి? డీటెయిల్స్ అనేవి ఎలో చేసినప్పుడు set this option to yes to define the components for the stock items. Set this option to yes to define the components for the stock items. Use addresses for godowns. Use addresses for godowns. Set this option to yes to enter the godown address.
సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు ఎంటర్ ద గోడౌన్ అడ్రస్. ఇదంతా దేనికోసం, ఒక కంపెనీని క్రియేట్ చేసినప్పుడు మనకి లెడ్జర్స్ అనేవి, ఎంట్రీస్ అనేవి ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. మనం ఆల్టర్గా ఏమైనా క్రియేట్ చేసుకోవాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే లెడ్జర్స్ కానివ్వండి, ఎంట్రీస్ కానివ్వండి, మనం మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే గో టు గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేస్తాము. అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో మనం అకౌంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూస్తాము. అలాగే మోడిఫికేషన్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం ఏమైనా లెడ్జర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చేంజ్ చేయాలి అనుకుంటే ఆప్షన్ని మనం క్లిక్ చేసి అవి కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిలీట్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి అవసరం లేదు, దాన్ని కంపెనీని కానీ లేదంటే డిలీట్ చేసుకోవాలి అనుకుంటున్నాం, కంపెనీని ఎడిట్ చేసుకోవాలన్నా మనకి అక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. These are the stock configuration in Tally.